బీట్రూట్ కర్రీస్, జ్యూస్ ఇష్టపడని వాళ్ళ కోసం హెల్తీగా ఈ బీట్రూట్ హల్వా ఒకసారి ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కకు తీసేసుకోవాలి. సేమ్ అదే పాన్‌లో తురిమిన క్యారెట్, బీట్రూట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు లీటర్ పాలు వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ పాలలో బీట్రూట్ తురుముని ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా ఉడకడానికైతే 20 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇందులో ముప్పావు కప్పు బెల్లం వేసి అంతా ఒకసారి కలిపి ఈ బెల్లంలో పూర్తిగా ఉడికించుకోవాలి. మనకి ఇంకొక 5-10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత సైడ్స్ నుండి నెయ్యి అయితే సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో కొంచెం యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి బీట్రూట్ హల్వా రెడీ.